ఆ ఒక్క క్యాచ్ గుజరాత్కి మ్యాచ్ని తీసుకొస్తుందని నేనైతే చెప్పలేను, కానీ వెరీ కాస్ట్లీయెస్ట్ డ్రాప్ అని మాత్రం చెప్పలేను. చిన్నస్వామి వేదికగా జరిగినటువంటి 2 మ్యాచ్ IPL 2026 మ్యాచ్ నెంబర్ 35 RCB వర్సెస్ గుజరాత్. చిన్నస్వామి స్టేడియంని RCB ఎంతలా అనలైజ్ చేసిందంటే అక్కడ చేజింగ్ అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళకి 250 కొట్టగలరు, 230 రన్స్ని కూడా చేయగలరు. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి జీటీ నిజంగా స్టార్టింగ్ అయితే చాలా అగ్రెసివ్గానే ఆడింది. జీటీ బ్యాటింగ్ చూస్తే నాకైతే మొన్న CSK వర్సెస్ MI మ్యాచే గుర్తొచ్చింది. అక్కడ శాంసన్ ఒకడే ఆడాడు, ఇక్కడ సాయి సుదర్శన్ ఒకడే ఆడాడు. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆల్మోస్ట్ 16 ఓవర్ల వరకు మ్యాచ్ జీటీ చేతిలోనే ఉంది. ఆ స్పీడ్ చూసి నేనైతే ఖచ్చితంగా ఇంకో 230, 240 స్కోర్ మ్యాచ్ లోడ్ అయ్యింది అనుకున్నా. కానీ అప్పుడు తిప్పారు RCB మొత్తం మ్యాచ్ని. చాలా క్రూషియల్ టైంలో చాలా కంట్రోల్డ్గా డెత్ బౌలింగ్ చేయగలిగారు. సుయేష్ శర్మ, భువనేశ్వర్ కుమార్ అండ్ హెజల్వుడ్ వీరు ముగ్గురు 17th and 18th and 19th ఓవర్ చాలా కంట్రోల్గా వేయడం వల్ల 230, 240 వెళ్లాల్సిన స్కోర్ 200 దగ్గర ఆగిపోయింది. అండ్ ఆ తర్వాత చేసింగ్కి వచ్చినటువంటి RCB స్టార్టింగ్లో మంచి జలకులకి ఇచ్చింది. ఫస్ట్ 2 ఓవర్స్లోనే ఓపెనర్స్ ఇద్దరు కూడా సర్దేసుకోవాల్సింది. బట్ గుజరాత్ బ్యాట్లర్ సరైన డాలీ క్యాచెస్ వదిలేసింది. బేదర్ది ఈజియెస్ట్ క్యాచ్ అని మాత్రం నేను చెప్పలేను, ఎందుకంటే జాస్ బట్లర్కి అది కష్టం, కొంచెం లెంగ్త్లోనే వెళ్ళింది. కానీ విరాట్ కోహ్లీకి మాత్రం చాలా డాలీ క్యాచ్. బహుశా RCB ఫ్యాన్స్ గురించి తెలిసి కావాలని సుందర్ వదిలేసే డెమో క్యాచ్. కానీ బేతల్ ఎక్కువసేపు స్టాండ్ అవ్వలేదు, చాలా వేగంగా అవుట్ అయిపోయాడు. గుజరాత్కి ర్యాంప్ అప్పుడే స్టార్ట్ అయింది. విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడిక్కల్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్ అయింది. అండ్ ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం దేవదత్ RCBలో ఎంత డేంజరస్ ప్లేయర్ అనేది. అండ్ వన్స్ అగైన్ హీ ప్రూవ్డ్ ఇట్. వాళ్ళిద్దరు అంత మంచి మొమెంటం ఇచ్చిన తర్వాత RCB చేతుల్లోకి కంప్లీట్గా మ్యాచ్ వచ్చేసింది. అండ్ RCB ఇంకెక్కడ కూడా టర్న్ అవ్వలేదు. సో 18.5 ఓవర్స్కి 204 రన్స్ టార్గెట్ని 5 వికెట్స్ ఉండగానే RCB చేసింది. అండ్ ఈ విక్టరీతో సెకండ్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది మళ్ళీ RCB. సో RR థర్డ్ పొజిషన్, TBKS ఫస్ట్ పొజిషన్, SRH ఫోర్త్ పొజిషన్, CSK ఫిఫ్త్ పొజిషన్. సో సీజన్ అయితే చాలా పీక్ మూమెంట్లో ఉంది బ్రో. కానీ ఇప్పుడు RCBకి సరైన టెస్ట్ మొదలవుతుంది. చిన్నస్వామి RCBకి కంచుకోట అనే విషయం అందరికీ తెలిసిందే. IPL 2026లో 5 మ్యాచెస్ ఆడిన RCB ఈ సీజన్లో 4 మ్యాచెస్ గెలిచింది. ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయింది చిన్నస్వామిలో DC మీద. బట్ RCB తన నెక్స్ట్ హోమ్ మ్యాచెస్ అన్ని కూడా రాయ్పూర్లో ఆడాల్సింది. ఇప్పుడు అసలు టెస్ట్ మొదలవుతుంది. బట్ RCB టీం మాత్రం మంచి ఫామ్లో ఉంది. సో తక్కువ అంచనా అయితే వేయలేను. అలాగే మిగతా టీమ్స్ కూడా ఫామ్లోకి వచ్చాయి, ఎవరిని తక్కువ అంచనా వేయలేను. చూద్దాం మరి IPL 2026 ఏ విధంగా ఉండబోతుంది. అండ్ రాత్రి జరిగిన మ్యాచ్లో మీ వరకు ఏది టర్నింగ్ పాయింటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీలైతే వీడియోని లైక్ చేయండి, ఇంకా వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్.